ఓం శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 7. సాయి పూర్ణ అనుగ్రహం పొందకపోవడానికి సాధకుడు చేసే దోషాలు. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని కాల్చుతుంది. అదేవిధంగా తెలిసి చేసినా తెలియక చేసినా దోషం దోషమే. సాధకుడు తాను చేస్తున్న దోషాలు ఏమిటో అవగతమైతే గాని వాటి నుండి జాగ్రత్త పడటం, చేయకుండా ప్రయత్నించడం సంభవం అవుతుంది. దోషాలే తెలియనప్పుడు వాటిని నివారించడం జరగదు. కాబట్టి సాధకుడు తెలిసి తెలియని 2 రకాల దోషాలను తెలుపుతున్నాను. శ్రద్ధగా వినండి. ఈ దోషాలను సమగ్రంగా విపులంగా షిరిడీ సాయి తత్వజ్ఞాన యజ్ఞం 6లో 11 రోజులు ప్రవచించడం జరిగింది. ఎందరో తమ తప్పులు తెలుసుకుని జాగ్రత్త పడ్డారు. ఆ దోషాలు ఏమిటో శ్రవణం చేయండి. శ్రద్ధ, సహనం లేకపోవడం, అనన్యభక్తి లేకపోవడం, ప్రసాద భావముతో జీవించకపోవడం, గురువుకు వ్యక్తిత్వమును సమర్పించకపోవడం, ఇతరులను విమర్శించడం, అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడం, అరిషట్ వర్గాలకు లోనవడం, వివేక వైరాగ్యాలు లేకపోవడం, సాంగత్యం కలిగి ఉండడం, తపన లేకపోవడం, అధర్మయుతంగా జీవించడం, గురునింద చేయడం, గురువులో దోషాలు దర్శించడం, యుగ సాధనమైన సంకీర్తనమును చేయకపోవడం, మంత్రజపం చేయడం, జ్యోతిష్యమును ఆశ్రయించడం, గురు ఆజ్ఞాపాలన చేయకపోవడం, అర్హత లేకపోవడం, సంస్కారాలను శుద్ధి చేసుకోకపోవడం లేదా భావశుద్ధి లేకపోవడం, జీవిత లక్ష్యం ఏమిటో గ్రహించకపోవడం, ప్రాపంచిక కోరికలతో గురువును ఆరాధించడం, మూఢ ఆచారాలను త్యజించకపోవడం, నిత్య గురుసేవ చేయకపోవడం, గురు నిశ్చయం లేకపోవడం, పట్టుదల లేకపోవడం, తీవ్రమైన పురుష ప్రయత్నం లోపించడం, కృతజ్ఞత లేకపోవడం, సత్తు సాంగత్యం లేకపోవడం, త్యాగం చేయకపోవడం, సాయి బోధలు ఏమిటో తెలుసుకోకపోవడం, తెలిసినా ఆచరించకపోవడం, ధ్యానం తీవ్రంగా చేయకపోవడం, గురువుకు సర్వస్య శరణాగతి చేయకపోవడం, దివ్య ప్రేమను గురువుకు సమర్పించకపోవడం, ప్రాపంచక విషయాలపై, వ్యక్తులపై వ్యామోహం త్యజించకపోవడం, సొంత భావాలతో పరిమితమైన అభిప్రాయాలతో గురువుకే పాఠాలు చెప్పడం, అహంకారాన్ని గురుపాదాలలో సమర్పించకపోవడం, మనసును పవిత్రంగా ఉంచుకోకపోవడం, సంస్కారాలకు బానిస అవ్వడం, విషయానందాన్ని త్యజించకపోవడం. గ్రంథ విస్తరణ భీతి వలన వీటిని విపులంగా ఇక్కడ వివరించడం లేదు. ఇవి సాధకుడికి ఎంతో విలువైన సమాచారం కాబట్టి వీటిని గ్రంథ రూపంగా చాలా విపులంగా అందించాలని భక్తులు కోరడం జరిగింది. త్వరలోనే ఆ గ్రంథాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి సాధక, ఈ 40 దోషాలలో నీ దోషం ఏమిటో, నీ మానసిక పరిస్థితి ఏమిటో పరిశీలించు, సరిచేసుకుని తరించు. ఈ పారాయణాన్ని వింటున్న మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఓం శ్రీ సాయినాథాయ నమః.